మనం విశ్వరూప సందర్శన యోగం కంటిన్యూ చేసుకుందాము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 5-6 శ్లోకాలు ఈరోజు చూద్దాం. ఇది వరకు 4 శ్లోకాలలో అర్జునుడు మాట్లాడాడు. అర్జునుడు ఇంతకు ముందు అధ్యాయంలో విభూతులు, ఈ ప్రపంచంలో అన్ని వింతలే మనకి, మనం ఏది చూసినా అందులో భగవంతుడి విభూతి కనిపిస్తుంది. మనం ఎంతో మంది పిల్లల్ని చూస్తాం మన చుట్టుపక్కల. ఎంతో మంది పిల్లలకి మనము ఏదో ఒక మంత్రమో స్తోత్రమో నేర్పించాలనుకుంటాం. కొంతమంది పిల్లలు ఒక్కటేసారికి పట్టేసుకుంటారు. అది ఎంత పొడుగ్గా ఉండని ఆ స్తోత్రము, అందులో ఎన్ని ఒత్తులు దీర్ఘాలు ఉండని వెంటనే నేర్చేసుకుంటారు. మనకి కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది, అరే నేను నేర్చుకోవడానికి 2-3 రోజులు పట్టిందే, వీళ్ళు ఒక్కసారికే నేర్చేసుకున్నారు అని. అది కూడా భగవంతుడి విభూతే. బుద్ధి, ఆ బుద్ధి గ్రాహ్య శక్తి అనేది భగవంతుడి విభూతి. అలా మనం ఎక్కడ చూసినా కూడా భగవంతుడి ఆ ఐశ్వర్యం అనేది నిండిపోయి ఉంది ఈ ప్రపంచంలో. అలా అన్నింటిలలో శ్రేష్టమైనవి ఏంటి అనే విషయాలు కృష్ణుడు చెప్పాడు. జీవజాతుల్లో, మొక్కల్లో, కొండల్లో, కోనల్లో, శిఖరాల్లో, జంతువుల్లో అన్నింట్లో శ్రేష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నింటికి ఆ శ్రేష్టత నా వల్లే వచ్చిందని చెప్పాడు కృష్ణుడు. దాని తర్వాత కృష్ణ నాకు ఇవన్నీ కళ్ళారా చూడాలనుంది అని అడిగాడు అర్జునుడు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. మరి అర్జునుడు చూడగలుగుతాడా? ఆ అర్జునుడికి అంత అర్హత ఉన్నదా? చూపిస్తాడా కృష్ణుడు తన విశ్వరూపాన్ని అనేది ఇప్పుడు చూద్దాం 5వ శ్లోకంలో. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. నానావర్ణ ఆకృతీని చ. పశ్య మే పార్థ. పార్థ అంటే అర్జున, పశ్య మే రూపాణి, నా యొక్క రూపాలని నువ్వు చూడు. పశ్య శతశోథ సహస్రశః. శతము అంటే వందలు, వేలు, సహస్రము. సహస్రం అంటే ఏంటి? 1000 లేదా అనంతం అని కూడా మనం అనొచ్చు. ఆ అర్థంలో కూడా తీసుకోవచ్చు. శత అనంటే 100, సహస్ర అంటే 1000, లేదా సహస్ర అన్నదానికి మనం అనంతమైనవి అని కూడా చెప్పొచ్చు. కాబట్టి వందలు, వేలు, ఇలా కోట్లు మనం చెప్పుకుంటూ పోతే అనంతమైన రూపాలు నావి. ఈ ప్రపంచమంతా నేను నిండిపోయి ఉన్నాను. నా అనంతమైన రూపాలని చూడు అర్జున. నానా విధాని, రకరకాలైనవి, వివిధములైనటువంటి నా రూపాలు. దివ్యాని, దివ్యమైన రూపాలు అవి కూడా. నానా వర్ణ ఆకృతీని చ, రకరకాల రంగులతో నిండి ఉన్న, రకరకాల ఆకృతులతో నిండి ఉన్న నా రూపాలని, నా అందమైన. సరే, మళ్ళొకసారి చెప్తాను. పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః. పార్థ, అర్జున, నా రకరకాలైనటువంటి రూపాలని నువ్వు చూడు. శతశః సహస్రశః. శతశః అనంటే ఏంటి? 100. శతము అంటే 100. సహస్ర అనంటే 1000, లేదా సహస్ర అంటే అనంతమైనవి అని కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి అనంతమైన నా రూపాల్ని నువ్వు చూడు. ఆ రూపాలు ఎటువంటివి? నానా విధాని, రకరకాలైన రూపాలు. అన్ని ఒకలా ఉండవు. మనం విభూతి యోగంలో చూసాం కదా, సర్వ జీవరాశుల్లోనూ భగవంతుడి ఉనికిని మనం చూసాము. కాబట్టి నానా విధాని, అవన్నీ కూడా దివ్యమైనవి. దివ్యాన్ని, నానా వర్ణ ఆకృతిని చ, రకరకాలైన రంగులతో నిండి ఉన్నవి, ఆకృతులతో కలిగి ఉన్నవి. ఇది ఈ శ్లోకం.
అంటే అర్జునుడు అడగగానే కృష్ణుడు ఆయన విశ్వరూపాన్ని చూపించటానికి సిద్ధమయ్యాడు. అంటే అర్జునుడు అన్ని విధాల సమర్థుడు, అన్ని విధాల కృష్ణుణ్ణి శరణు వేడాడు. అంతకంటే ఇంకా గొప్ప అర్హత ఏముండాలి? శరణాగతి అనేదే గొప్ప అర్హత భగవంతుణ్ణి చేరుకోవటానికి. 6వ శ్లోకం చూడండి. ఇప్పుడు 6వ శ్లోకం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఈ శ్లోకం అంతా కలిపి ఉన్నట్టుంటాయి పదాలు, కానీ చాలా ఈజీ. అర్థం తెలిస్తే మనం ఈజీగా విడదీయచ్చు. పశ్య ఆదిత్యాన్, పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్, పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా, అశ్వినౌ మరుతస్తథా బహూని అదృష్టపూర్వాణి, బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాణి భారత. పశ్య ఆశ్చర్యాణి భారత కలిపితే పశ్యాశ్చర్యాణి భారత. వీటి అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. పశ్య, పశ్య అంటే ఏంటి? చూడు అని అర్థం. అర్జున చూడు, ఇప్పుడు నేను నా విశ్వరూపాన్ని చూపిస్తున్నాను అని. ఇది నిజంగా చెప్పటం కాదు, నిజంగా కృష్ణుడు చూపించాడు. సో అర్జునుడి కళ్ళు పెట్టుకొని మనం కూడా చూద్దాం. భగవంతుడు అర్జునుడికి దివ్యమైన నేత్రాలు ఇచ్చాడు. దివ్యమైన నేత్రాలు ఇచ్చాడు కాబట్టి అర్జునుడు చూడగలిగాడు. మనకు కూడా ఒక దివ్యమైన శక్తి ఒకటి ఉంది కదా. ఏమిటది? ఇమాజినేషన్, ఊహించుకునే శక్తి. ఏది అంటే ఏది విన్నా కూడా మనం ఒక ఊహించుకుంటాం దాన్ని రంగులు, దాని ఆకృతులు అన్ని కూడా మనకు కూడా ఊహలకు వచ్చేస్తాయి కదా. అలా మనం కూడా ఇప్పుడు అర్జునుడి కళ్ళు పెట్టుకొని చూసేద్దాం. కృష్ణుడు పుట్టినరోజు, ఆయన విశ్వరూపాన్ని కొద్దిగా మనం ఈ రోజు చూద్దాం. ఇంకా ప్రతిరోజు కృష్ణాష్టమి. నిజానికి చెప్పాలంటే మనకి ప్రతిరోజు ఆయన తలుచుకోకుండా మనకి రోజు మొదలవదు కదా. కాబట్టి మనకి ప్రత్యేకంగా కృష్ణాష్టమి ఇంకా ప్రత్యేకమైనది ఈ రోజు. పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్. ఆదిత్యులు, ఆదిత్యులు అనంటే అదితి పుత్రులు. కశ్యప ప్రజాపతి భార్య దితి, అదితి ఇద్దరు ఉన్నారు కదా. దితి ఏమో రాక్షసుల తల్లి అయితే అదితి ఏమో దేవతల తల్లి. సో అదితికి పుట్టిన 12 ఆదిత్యులు. వీళ్ళంతా కూడా దేవతా సమూహం. ఆదిత్యులు వీళ్ళు 12 మంది. ఇది గుర్తుపెట్టుకోండి, 12 మంది. వసూన్, వసువులు, అష్ట వసువులు అని వినే ఉంటాం కదా మనము. అష్ట వసువులు. రుద్రాన్, ఏకాదశ రుద్రులు. తర్వాత అశ్వినౌ, 2 అశ్విని దేవతలు. వీళ్ళని దేవ వైద్యులు అని అంటారు. వీళ్ళ నుండే మనకి ఆయుర్వేద విద్య వచ్చింది. అంటే భగవంతుని నుండి అశ్విని దేవతలకి, బ్రహ్మ నుండి అశ్విని దేవతలకి, అశ్విని దేవతల నుండి ఆ తర్వాత కొందరు ఋషులకి, ఆ ఋషుల నుండి మనకు ఋషులే కదా డాక్టర్లు, సైంటిస్టులు అన్ని కూడా. కాబట్టి వాళ్ళ నుండి మనుష్యులకి, సామాన్యులకు కూడా ఈ ఆయుర్వేద విద్య అనేది వచ్చింది. కాబట్టి 2 అశ్విని దేవతలు. పిల్లలు ఎవరైనా డాక్టర్లు కావాలనుకునే వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. అంటే ఇప్పటి స్కూళ్ళల్లో ఈ విషయాలు ఏమీ చెప్పరు. మనకి విద్య కానీ, వైద్యం కానీ, సకల కళలు అన్ని కూడా మనకి మన ఋషులు అందించారు. దేవతల నుండి ఋషులు గ్రహించి సామాన్య ప్రజలకు కూడా అందించారు. అందులో వైద్యం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆయుర్వేద వైద్యమే ప్రపంచం అంతటా వ్యాపించి రకరకాల మెడికల్ సిస్టమ్స్ గా ఇప్పుడు ప్రచారం అవుతున్నాయి. కానీ అన్నింటికి మూలమైనది ఆయుర్వేదమే. కాబట్టి ఎవరైతే డాక్టర్లు కావాలనుకుంటున్నారో పిల్లలు, ఇవన్నీ బాగా తెలుసుకోవాలి, మన మూలాలు. కాబట్టి ఇంకా గొప్ప డాక్టర్లు అవుతారు మీరు. అశ్వినౌ మరుతస్తథా, మరుత్తులు. వీళ్ళంతా కూడా దేవతలు. ఈ ప్రకృతి అంతా కూడా నడవాలి అంటే వీళ్ళు ఉండాలి.
మరుత్తులు బహూని అదృష్టపూర్వాణి. మరుత్తులు 49 మంది అని చెప్తారు. బహూని అదృష్టపూర్వాణి, నువ్వు అదృష్ట అంటే దృష్ట అంటే చూసినవి, అదృష్ట అంటే ఇంకా మునిపెన్నడు చూడనివి, పూర్వాణి అదృష్ట ఇంతకు పూర్వం నువ్వెప్పుడు నీ కళ్ళతో చూడని, బహూని అనేక రకాలైనటువంటి రూపాలు, ఎన్నో ఒకటి కాదు, పశ్య చూడు, ఆశ్చర్యాన్ని భారత నీకు ఆశ్చర్యాన్ని కలిగించే లాంటి వివిధ రూపాలని ఇప్పుడు నీ కళ్ళతో నువ్వు చూడు. అర్జున, నేను నీకు చూపిస్తాను. నేను ఎందుకు చూపించాను నీకు? నువ్వు అన్ని విధాలా అర్హుడివి, సమర్థుడివి, నువ్వు అన్ని విధాలా నాకు పూర్తిగా శరణాగతి చేసిన గొప్ప భక్తుడివి, అలాగే శిష్యుడివి, కాబట్టి నీకు నేను ఎందుకు చూపించను అని చెబుతూ ఇన్ని రకాలైనటువంటి దేవతా సమూహాలన్నీ కూడా నాలోనే ఉన్నాయని చెబుతున్నాడు కృష్ణుడు. ఇంకా రేపటి నుంచి మనం కంటిన్యూ చేసుకుందాము. ఈ విశ్వరూప సందర్శన యోగం చాలా అత్యద్భుతమైనటువంటి, అందమైనటువంటి, మనల్ని నిజంగా ఒక లోకానికి తీసుకెళ్లేటువంటి అధ్యాయము. ఇంకొకసారి శ్లోకం చూడండి. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూని అదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత.